రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు మంత్రులు సీతక్క కొండా సురేఖ వెళ్లనున్నారు. మంత్రి సీతక్కతో కలిసి మంత్రి కొండా సురేఖ సీఎం నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక మధ్యాహ్నం 12 గంటల వరకు ఇద్దరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. వివాదం తర్వాత సీఎంను కొండా సురేఖ కలవనుండడంతో రాజకీయ ప్రాధాన్యత నెలకొంది. మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రత్యేక వీడియోను విడుదల చేసిన మంత్రి రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల వివాదం ప్రారంభమైన తర్వాత కొండా సురేఖ వీడియో ద్వారా ప్రజల ముందుకు రావటం ఇదే తొలిసారి. వివాదం తర్వాత మీడియాలో ఎక్కడా మాట్లాడని మంత్రి రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షల వీడియోను విడుదల చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రాఖీ పండుగ సందర్భంగా ఈ రోజు అందరి చూపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వైపే ఉంది. ఒక రాజకీయాల్లో అలాగే కాంగ్రెస్ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. వివాదం తర్వాత తొలిసారిగా కొండా సురేఖ ఒక వీడియోని పోస్ట్ చేస్తూ రాఖీ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేశారు. అయితే ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్లి రాఖీ కడతారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడతారా, అపాయింట్మెంట్ ఉందా లేదా అనే ఒక చర్చ జరుగుతుంది. అయితే సాధారణంగా మంత్రులకు రాఖీ పౌర్ణమి రోజు కానీ ఎమ్మెల్యేలకు కానీ మహిళా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎవరికి కూడా స్పెషల్ గా అపాయింట్మెంట్ అవసరం లేదు. సీఎం అందుబాటులో ఉన్నారా లేదా చూసుకొని నేరుగా వెళ్ళేసి రాఖీ కట్టి వస్తారు. సో గత ఏడాది లాగే ఈసారి కూడా కొండా సురేఖకు పర్మిషన్ ఉంటుందా లేదంటే ఉండి కూడా లేదని సీఎం చెప్తారా, దీంతో ఈ వివాదానికి సంబంధించి ఇది ఇక్కడితో ముగిసిపోతుందా లేదంటే కొనసాగుతుందా అనే దానిపైన ఒక వాటి రకరకాలమైనటువంటి చర్చలు ప్రస్తుతం కొండా సురేఖ మధ్య ఏదైతే నడుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఫోన్ లో మంత్రి సీతక్కతో కలిసి కొండా సురేఖ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి 12 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లి ఏదైతే రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలియజేయనట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి మంత్రి సీతక్కతో కొండా సురేఖ వెళ్లి రాఖీ కడతారా లేదంటే కొండా సురేఖకు ఈ రోజు అంటే అపాయింట్మెంట్ ప్రత్యేకంగా అవసరం లేకపోయినా కానీ ఒకవేళ కలవకూడదు అనుకుంటే మాత్రం ఏదైతే ఇండైరెక్ట్ గా కూడా నిరాకరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బిజీగా ఉన్న షెడ్యూల్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సీఎం అలా బిజీ షెడ్యూల్ ఉందని చెప్పి ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారా లేదంటే యథావిధిగానే గత ఏడాది లాగానే ఈసారి కూడా ఏదైతే అందరూ మహిళా నేతలతో రాఖీ కట్టించుకుంటే కొండా సురేఖతో కూడా రాఖీ కట్టించుకొని దీనికి సంబంధించినటువంటి ఆసక్తిని ఏదైతే తెరదింపుతారా అనేది చూడాల్సి ఉంటుంది. సో మరీ కాసేపట్లో అంటే 12 గంటల ప్రాంతం లోపు ఖచ్చితంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి రాఖీ కడతారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు అపాయింట్మెంట్ లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి తెరవాలంటే మాత్రం 1 వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. సంపత్, థ్యాంక్ యూ అజీం.